ప్రతివాడు పొందును. ఈ వాక్యంలో ఏం పొందుకుంటాం మనము? అడుగు ప్రతివాడు పొందుకొనును. కానీ ఏం పొందుకుంటాము? మనం అడిగినదే ఖచ్చితంగా కాకపోయినా, కానీ మనం మంచికే దేవుడు కావలసిన దాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు సమాధానం ఎలా ఉంటుందంటే, అవును, కాదు, కొంచెం ఆగు రూపంలో ఉండొచ్చు. ఇది ఇచ్చినా మన మంచికే. ఏది ఇచ్చినా కూడా మన మంచికే. గమనించవలసింది ఏమిటంటే, ఇది యేసు చెప్పిన నిరూపిత వాగ్దానము. అడిగేవాడు ఖాళీ చేతులతో తిరిగి పోడు. దేవుని దగ్గరికి రాకపోవడం వల్లే మనము పొందకపోవచున్నాము. ఏదైనా మనం ఈరోజు పొందుకోలేకపోతున్నాము అంటే దానికి ఏంటిది కారణం అంటే మనము అడగకపోవటమే. కానీ దేవుని వద్ద నిజాయితీగా అడిగితే ఆయన ఇస్తాడు. చూసాం గదా! మనం ఇంతకుముందు ఒక ఉదాహరణ జూషినాము. పిల్లలు అంటే ఒక కుమారుడు తండ్రిని ఆహారం అడిగితే ఏమిస్తాడు? రాళ్ళనిస్తాడా? కాదు గదా! ఆహారం అడిగితే అంతకంటే మంచిది ఇస్తాడు. మంచి శ్రేష్టమైన ఆహారం ఇస్తాడు. అలాగే దేవుడు కూడా మనకు హానికరమైనదేది కూడా ఇవ్వడు. మనం అడిగిన దానికంటే ఉత్తమమైన దాన్ని ఇవ్వగలిగే సమర్థుడు.